యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎక్స్ స్టూడెంట్ యూనియన్ మెంబర్ నేను. సో ఈరోజు మనం అంటే ఈ ఇన్సిడెంట్తోనే మనకు అర్థం కావాలి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హిపోక్రసీ అర్థం కావాలి మనకు. రాహుల్ గాంధీ గారు అంటే మన ప్రధానమైన అంటే ఇటు గవర్నమెంట్ చెప్పే ఒక యూనివర్సిటీకి అంత భూమి ఎందుకు అని ఒక ప్రధానమైన క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు మన స్టేట్ గవర్నమెంట్లో ఉన్న పెద్దలు కానీ వీళ్ళందరూ కానీ. మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు చదువుకున్న క్యాంబ్రిడ్జ్ 3000 ఎకరాలలో ఉంది, ఆయన డిస్కంటిన్యూ చేసిన హార్వర్డ్ కూడా 2000 ఎకరాలలో ఉంది. సో అంటే అట్లనే రీసెంట్గా ధారావి ప్రాజెక్టులు అంటే ఎలక్షన్స్ ముందు మహారాష్ట్రలో రాహుల్ గాంధీ గారు విజిట్ చేసుకుంటూ ఒక మాట చెప్తారనమాట. నేను క్రానిక్ క్యాపిటలిజము సోషల్ జస్టిస్ రెండు ఎంచుకోమంటే నేను సోషల్ జస్టిస్ వైపు నిలబడతా, ఈ అదానీ అంబానీ అని బడా పారిశ్రామికవేత్తల దిక్కు నిలబడను, ఆ కార్పొరేట్ వ్యక్తుల వైపు నిలబడనని చెప్తూ ఉంటారు. రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెచ్యూ లాంటి యూనివర్సిటీలు మాకు ధారావి లాంటివి తెలంగాణ నుంచి ఫస్ట్ జనరేషన్ అంటే వచ్చిన బడుగు బలైన వర్గాల విద్యార్థులకు అది హెచ్యూ లాంటి ఓ ధారావి లాంటి అక్కడ మేము ఇంక్యుబేట్ అయ్యి ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నాం. ఇంకో సీరియస్ విషయం మనం అబ్జర్వ్ చేసుకుంటే అంటే ఇంకొక ప్రశ్న మనం లేవనెత్తుకోవాల్సింది తెలంగాణ సమాజంలో ముఖ్యంగా అంటే తెలంగాణ సివిల్ సొసైటీ ఓన్లీ బీఆర్ఎస్ రెజీమ్ ఉంటేనే పనిచేస్తుందా? సివిల్ సొసైటీ అనేది ఒక సెలెక్టివ్గానే ఉంటుందా? ఎక్కడ పోయినారు ఇప్పుడు ఈ మేధావులు వర్గం అంతా? యూనివర్సిటీ ల్యాండ్ పోతుంటే ఎక్కడ పోయినారు? ఓన్లీ 10 years ఆఫ్ టైంలోనే ఓన్లీ బీఆర్ఎస్ రెజీమ్లో మాత్రమే సివిల్ సొసైటీ ఉంటుంది తెలంగాణలో. ఈ ప్రశ్నను చాలా సీరియస్గా మనం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈ నాలుగో అంశం ఏంటంటే